ప్రతి పేద కుటుంబానికి ముఖ్యంగా కావాల్సింది విద్య, వైద్యం. నేడు వైద్యం కోసం చేతిలో డబ్బులు లేక సరైన వైద్యం కోసం పరుగులు తోలుతా ఎవరు సహాయం చేస్తారా అనేటువంటి ఆలోచనతో కుటుంబాలు చిన్నభిన్నమైపోతా ఆర్థికంగా దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి ఎంతోమంది పేదలు అల్లాడిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే నేడు పసిబిడ్డలకు కూడా అనేక రకాల వ్యాధులతో అల్లాడిపోతూ తల్లిదండ్రులు బిడ్డ పుట్టాడని చెప్పి సంతోషపడతారా, ఆ తర్వాత వచ్చే వ్యాధులతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని మడమనూరు గ్రామంలో పేద కుటుంబం, నిజంగా పారిచర్ల కిషోర్, పాప పేరు వచ్చి పారిచర్ల మహర్న, 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆ 3వ సంవత్సరంలో అడుగుపెట్టే తరుణంలోనే పాపకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి, బోన్ క్యాన్సర్ అని చెప్పి తెలియడం, వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టంగా నేడు కుటుంబం కూడా గడిచేటువంటి పరిస్థితి క్లిష్టంగా ఉంది. అయితే ఈరోజు ఆ విషయం తెలిసిన వెంటనే గ్రామానికి రావడం, కుటుంబాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి కూటమిలో భాగంగా మా వంతు మేము ఆ వైద్యానికి సంబంధించి ఏ విధంగా ఎలా చేయించాలా, ఆ పాప ఎలా రికవరీ అవ్వాలా అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా ఏ విధంగా అయితే ముందుకి ఆ కుటుంబాన్ని నడిపించగలము, ఆ బిడ్డకు వైద్యం అందించగలం అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి త్వరితగతినే 2-3 రోజుల లోపల వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఏదైతే పేదలు విద్య కోసం, వైద్యం కోసం అల్లాడిపోయేటువంటి పరిస్థితి, ఆ వైద్యం విషయంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించే విధంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి ప్రతి పేదవాడికి వైద్యం ఉచితంగా అందే విధంగా, ఎటువంటివి బాగలేకుండా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా సరే ఆ కుటుంబానికి, పేద కుటుంబానికి వైద్యం అందే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం.